హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో చీజ్ ఆలూ టిక్కీ బర్గర్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. బర్గర్ బ్రెడ్, ఆలూ నేను బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టాను, బటర్, వెజ్ మయోనీస్, ఆయిల్, టమాటా కెచప్, కార్న్ఫ్లోర్, మైదా, బియ్యం పిండి, ఆనియన్, బ్రెడ్ క్రమ్స్, పెప్పర్, చాట్ మసాలా, టమాటా, ధనియాల పొడి, చీజ్, అలాగే లైట్గా 2 మిర్చి, కొద్దిగా క్యారెట్, చిన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ నేను మిక్స్ చేసి పెట్టాను ఆల్రెడీ. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మనము ఉడికించి పెట్టుకున్న ఆలూలో నేను 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, మిర్చి, ఆనియన్ ఇందులో వేసేస్తున్నాను. కొద్దిగా పెప్పర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, చాట్ మసాలా 1/2 స్పూన్, 1/2 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము కొద్దిగా ఇలా తీసుకొని మంచిగా బర్గర్ మధ్యలో పెట్టుకోవడానికి ఇది ఇలా చేసుకొని అన్నీ ఇలా చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. రౌండ్ షేప్లో ఇలా ఒత్తుకొని అన్ని ప్లేట్లోకి పెట్టుకుందాము. ఈ విధంగా ఆలూను చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు మన ఈ బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, ఇందులో దీన్ని డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా డిప్ చేసి అంతా పక్కన పెట్టేసుకుందాము. అన్నీ కూడా ఇలాగే డిప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని దీన్ని వాటర్తో మంచిగా కలుపుకోవాలి. దోశ పిండిలాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఇలా ఈ విధంగా కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు మనము ఈ బ్రెడ్ క్రమ్స్లో ఈ ఆలూది ముంచుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము ఈ మైదా ఈ పిండి మనం కోటింగ్ ఇచ్చేసుకున్నాం కదా, దీనిలో డిప్ చేసుకొని మళ్ళీ మనము బ్రెడ్ క్రమ్స్లో సెకండ్ టైము మళ్ళీ డిప్ చేద్దాం. డిప్ చేసి పక్కన పెట్టేద్దాం. అన్నీ ఇలాగే డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా డిప్ చేసి అన్నీ పక్కన పెట్టుకొని మనము వీటిని ఫ్రై చేసుకుందాము. నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది వేడెక్కాక మనము తీసుకున్న బ్రెడ్ క్రమ్స్తో చేసుకున్నాం కదా, దాన్ని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం తీసుకున్న దీన్ని ఇందులో మంచిగా ఫ్రై చేసుకుందాము. మంచిగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కాల్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను దీన్ని టర్న్ చేసుకున్నాను. తక్కువ ఆయిల్తోనే మంచి కలరు, గోల్డెన్ బ్రౌన్ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం రెండో వైపు కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని మనము బ్రెడ్ని మంచిగా ఫ్రై చేసుకుందాము. 2 వైప్స్ మంచిగా కాల్చుకోవాలి.
దీన్ని. ఈ విధంగా ఓన్లీ కింద మనం బర్గర్ బేస్ ఉంటుంది కదా, దాన్ని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. పైన పెట్టేదాన్ని ఫ్రై చేసుకోవద్దు. దీన్ని మాత్రమే రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అన్నీ రెడీ చేసుకున్నాం కదా. నేను బర్గర్ బేస్ని కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు బర్గర్ బేస్తోన మనము బర్గర్ని ఎలా రన్ చేయాలో చూద్దాము. ఇప్పుడు నేను బర్గర్ మీద ఈ మయోనీస్ ఉంది కదా, దీన్ని ఇలా కోటింగ్ చేసుకుంటున్నాను బ్రెడ్కి మొత్తము. ఇలా కోటింగ్ చేసుకొని ఇప్పుడు మనము దీని మీద ఒక క్యాబేజీ లీఫ్ ఉంటుంది కదా, దీని మీద పెట్టేసుకున్నాను. అలాగే మనం ఫ్రై చేసుకున్న ఈ టిక్కీ ఉంది కదా, దీని మీద చూడండి ఇది ఎంత బాగా కలర్ వచ్చిందో, క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. మనం మళ్ళీ ఇప్పుడు దీని మీద ఈ మయోనీస్ని మళ్ళీ ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. ఈ విధంగా పెట్టుకొని మనం మళ్ళీ ఇప్పుడు ఇది క్యాబేజీ లీఫ్ ఉంది కదా, దీన్ని మళ్ళీ ఇలా పెట్టుకొని ఇప్పుడు మనము ఆనియన్స్ పెట్టుకుందాము. ఆనియన్స్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు టమాటా కూడా పెట్టేసుకుందాము. సన్నగా రౌండ్గా కట్ చేసుకోండి, దొడ్డుగా కట్ చేసుకోకండి. దీని మీద ఇప్పుడు కెచప్ వేసుకుందాము. మనము చీజ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు చీజ్ ఇక్కడ పెట్టేసుకుందాము ఇలా పైన. ఇప్పుడు మనము పైన ఈ బ్రెడ్ ఉంది కదా, మనం కట్ చేసి పెట్టినాము ఆల్రెడీ, దీన్ని పెట్టేసుకుందాము. ఫ్రెండ్స్, మన బర్గర్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, మన బర్గర్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇలా చేసుకొని తింటే పిల్లలు బాగా ఇష్టంగా, చూడండి ఎంత బాగా వచ్చిందో బర్గరు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.